ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి మొత్తం క్రిమినల్ కేసులేంటి, ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, అవి ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి, ఆయన మీద 2011లో సిబిఐ ఈడీ కొన్ని కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ 13 సంవత్సరాలు గడుస్తున్నా ఆ కేసుల్లో విచారణ ఎందుకు త్వరితగతిన సాగడం లేదు అనేటువంటి విషయాన్ని సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు, ఎం నాగేశ్వరరావు, రిటైర్డ్ ఐపీఎస్, ఈయన ఒక ట్వీట్ ద్వారా క్లుప్తంగా రాయడం జరిగింది. ఆయన ట్వీట్ ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ట్వీట్ మీద మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఏఎస్ రావు గారితో కూడా మాట్లాడడం. ఏఎస్ రావు గారు నమస్తే అండి. ఏఎస్ రావు గారు, ఎం నాగేశ్వరరావు గారు రిటైర్డ్ ఐపీఎస్, ఈయన సిబిఐకి మాజీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆయన ఒక ట్వీట్లో ఇప్పుడు పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఈ ట్వీట్ కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ ప్రకారంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో సీఎం జగన్ దాఖలు చేసినటువంటి వివరాలని ఆయన పొందుపరచడం జరిగింది. ఆయన ఏం రాశారంటే, రాప్, రిగ్ అండ్ రూల్, దాచుకో, దోచుకో, పంచుకో అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అందరి గురించి చెప్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఇదే అంటూ కూడా ఆ ఉద్దేశం వచ్చేలాగా ఆయన చేశాడు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం 38 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ 38 క్రిమినల్ కేసుల్లో కూడా 7 కేసులు సిబిఐ వారు పెట్టింది, అలాగే 21 కేసులేమో ఈడీ పెట్టినది. ఇవన్నీ 38 క్రిమినల్ కేసులు కూడా 13 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి విచారణ లేకుండా అన్ని కేసులు దాదాపు నిలిచిపోయి ఉన్నాయంటూ కూడా ఆ సారాంశం వచ్చేలాగా నాగేశ్వరరావు గారు చెప్తారు. ఎప్పటి నుంచి అయితే ఈ ట్వీట్ వచ్చిందో, నాగేశ్వరరావు గారు ట్వీట్ వచ్చిందో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ట్విట్టర్ ద్వారా ఈ యొక్క అంశం అనేది చర్చనీయాంశం అయింది. అది ఇంత కరడు కట్టిన నేరస్తుడు ఈ యొక్క ముఖ్యమంత్రి అంటే దావుద్ ఇబ్రాహిం మీద కూడా 38 కేసులు లేవు, 1 కేసులు ఉన్నాయి. ఈ యొక్క కేసులు చూస్తే ఎంత కీలకమైన కేసు చూడండి. ఇది మొదటి ఆయన కొన్ని ఎఫ్ఐఆర్లలో ఈ 38 కేసులలో కీలకమైనటువంటి సంగీతమైనటువంటి ఆరోపణలు ఉన్నాయంటే, మొదటి మోసం చేయడం, మరో ఆస్తిని నిజాయితీగా బట్వాడా చేయడానికి ప్రేరేపించడం, ఐపీసీ 420 అంటే ఈ దొంగ 420 దొంగ అంటే మొట్టమొదటి కేసు దొంగ అంటే తెలుగు రాష్ట్రాన్ని ఒక దొంగ పరిపాలిస్తుండు. అంటే రాష్ట్రంలో దొంగలు పడ్డట్టు 5 సంవత్సరాల నుంచి ఇది తేలిపోయింది. అదే కాకుండా ఇంకోటి బహిరంగ దుష్ప్రవర్తనకు దారి తీస్తే స్టేట్మెంట్లకు సంబంధించి 7 ఛార్జీలు ఐపీసీ 505. అదేవిధంగా ఇంకొకటి 3 ఏంటంటే వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడానికి సంబంధించిన 5 ఆరోపణలు మతం, జాతి, జన్మస్థలం, భాష మొదలైనవి మరియు సామరస్యాన్ని కాపాడడానికి పక్షపాత చర్యలు చేయడం ఐపీసీ 153. అంటే ఇది ఐపీసీ 153A, మళ్ళీ అదేవిధంగా ఐపీసీ 506, ఐపీసీ 409, ఐపీసీ 468, ఐపీసీ 440, ఐపీసీ 477, ఐపీసీ 120B, ఇంకోటి ఐపీసీ 425, ఐపీసీ 127, ఇంకొకటి నకిలీ డాక్యుమెంట్లని అసలైనదిగా ఉపయోగించుకు సంబంధించిన 5 ఛార్జీలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డులు ఐపీసీ 471. ఐపీసీ 471 అంటే నకిలీ దస్తావేజులు అసలు దాని రూపంలో అసలు డాక్యుమెంట్ అని ఒరిజినల్ డాక్యుమెంట్ పేరులో నకిలీ డాక్యుమెంట్లతో కార్యకలాపాలు కొనసాగించారు. అంటే ఎన్ని నకిలీ డాక్యుమెంట్లు, ఎన్ని నకిలీ బాండ్లు సృష్టించి ఈ యొక్క రాష్ట్ర సంపదను కొల్లగొట్టిండు, ఎంతమందికి నకిలీ బాండ్ ఇచ్చి ఎంతమందికి టోకరా కొట్టిండు. ఈ అన్ని ఛార్జ్ షీట్లు విచారణకు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి మోకరించి అనుచరులుగా కొనసాగించినటువంటి వాళ్ళు, ఆ గ్యాంగ్ మొత్తం కూడా శేష జీవితం అంతా కూడా జైల్లో గడపాల్సిన అవసరం ఉంటుంది. సో నాగేశ్వరరావు గారి ట్వీట్లో చివరిగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారంగా ఏపీలో మొత్తం సీఎం జగన్ పై మొత్తం 146 నేరారోపణలు ఉన్నాయి. దావుద్ ఇబ్రాహిం పైన కూడా ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో లేవో అనుమానమే. 146 నేరారోపణలు 2019లో
5 సంవత్సరాల నుంచి ఎన్ని నేర ఆరోపణలు ఉన్నాయి, అవి ఏవి కూడా రిజిస్టర్ కాలేదు, ఏవి కేసులు ఫ్రేమ్ కాలేదు. ఈ ఫ్రేమ్ అయిన కేసులే 38. ఈ కేసులలో దాదాపు మనం దాంట్లో డీటెయిల్స్కి వెళ్తే, ఇండెప్త్కి వెళ్తే ఒక 100 కేసులు ఖచ్చితంగా ఇదవుతాయి. అంటే ఇప్పుడు ఈ 100 కేసులు, ఆ 38 కేసులు, ఇప్పుడు ఒక 100 కేసులు అంటే కూడా దాదాపు 200-300 కేసులు జగన్మోహన్ రెడ్డి మీద రెడీగా ఉంటాయి. ఏదైనప్పటికీ ఒక్కటి కనుక గమనిస్తే అసలు దావుద్ ఇబ్రహీం మీద కూడా ఇన్ని కేసులు, ఇన్ని నేరారోపణలు ఉన్నాయో లేదో అనుమానమే అంటూ కూడా ఒక పోస్ట్ అయితే ఆయన పెట్టడం జరిగింది. దావుద్ ఇబ్రహీం ఒక మూర్ఖుడు గాని, ఒక మూర్ఖుడు అయ్యండి దేశం వదిలి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి పోలిస్తే దావుద్ ఇబ్రాహిం చాలా అమాయకుడు అని చెప్పాలి. ఎందుకంటే అంటే దావుద్ ఇబ్రాహింకి ఈ భారతదేశంలో ఎన్ని నేరారోపణలు, ఎన్ని కేసులు పెండింగ్ ఉంటే రాజకీయంగా అంత ఉన్నత పదవిలో మనం కూర్చోవచ్చు అనేది దావుద్ ఇబ్రహీం గారిని ఉద్దేశించి ఆయన పెట్టింది కూడా ఏంటంటే, దావుద్ ఇబ్రహీం ఒక మూర్ఖుడు కాబట్టే దేశం విడిచి వెళ్ళిపోయాడు. రాజకీయాల్లోకి వచ్చి ఉన్నట్లయితే తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా విచారణ పేరుతో ఆగిపోయి ఉండేవి, ఆయన అసలు మహారాష్ట్రకి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు అంటూ కూడా నాగేశ్వరరావు గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది వాస్తవం. ఎందుకంటే ఇలాంటి నేరస్తుడు ఇప్పుడు ఇది చూసిన తర్వాత సమాజంలో ఉన్న నేరస్తులందరూ కూడా ఒక అలర్ట్ అయిపోతారు. అరే ఇన్ని కేసులుంటే మన మీద, ఎన్ని కేసులుంటే అంత మనం రాజకీయంగా ఎదగొచ్చు అని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ అవుతుంది నేరస్తులలో, ఈ దొంగలలో. కానీ దీనికి హోంశాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ చేయాలా, సిబిఐ కానివ్వండి, ఇంకోటి సుప్రీంకోర్టు కూడా ఇట్లా జోక్యం చేసుకోవాలా. ఖచ్చితంగా ఈ యొక్క కొన్ని నేరాలని ఫ్రేమ్ చేయాలా. అంటే కొన్ని నేరాలని క్షమించరా నేరాలు కొన్ని ఉంటాయి, దాన్ని అలాంటి నేరం చేస్తే రాజకీయ పరంగా ఏ ఒక్క పదవి కానీ, ఏ ఒక్క ఎలక్షన్స్ లో కానీ మీరు పోటీకి అనర్హత క్రియేట్ చేయాలి. అది చేస్తేనే తప్ప సమాజంలో చీడ పురుగుల్లాగా సమాజాన్ని ఒక రాబందులాగా పట్టి పీడిస్తున్న వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ముసుగులేసుకుని సమాజాన్ని దోచుకుంటున్నారు. నిజాయితీగా రాజకీయం చేసి ప్రజలకు సేవ చేస్తామని తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ ఉన్నటువంటి మన నాయకులు ఈ యొక్క నాయకులని, ఈ యొక్క దొంగలను తట్టుకోలేక, రాజకీయంగా ఎదగలేక, ఈ యొక్క నేరస్తులని, ఈ యొక్క దుర్మార్గులని అడ్డుకోలేక ఎంతో మంది హతమార్చడం జరిగింది ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో. ఈ విషయం అన్ని తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. ఇలాంటి నేరస్తుల్ని తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలారా, ఓటర్లారా, ఓటర్ మహాశయులారా, ఇలాంటి దొంగకు, ఇలాంటి దోపిడీదారికి, ఇలాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలు, ఇలాంటి దేశ సంపదను దోచుకునే వారికి మీరు ఓటు వేస్తే ఈ దేశానికి మీరు మేలు కలిగించిన వాళ్ళ, కీడు కలిగించిన వాళ్ళ, మనసు మీద చేపెట్టుకుని ఆలోచించండి, పోలింగ్ బూత్ భయం ఉందని చెప్తారు. ఒకటే. ఓకే, ఓవరాల్ గా నాగేశ్వరరావు గారు పక్కా ఆధారాలతో సహా ఆ పోస్టు పెట్టడం జరిగింది. ఆ ఆధారాలు ఏంటనేది కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. మనం ఇప్పటి వరకు ఐపీసీ సెక్షన్స్ చదివిన సెక్షన్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. 499, 500, 501, 502, 34, 353, 506, 34, 425, 427. అత్యంత ఇంపార్టెంట్ కేసు ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కూతురు ఈ రోజు ఏ విధంగా ఊసలు లెక్క పెడుతుంది తిహార్ జైల్లో మనీ లాండరింగ్ కేసులో. మనీ లాండరింగ్ అంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడము, అంటే దేశద్రోహి. వీడు దేశద్రోహి, ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తుంది ఒక దేశద్రోహి అని ప్రజలు తెలుసుకోవాలా. ఈ మనీ లాండరింగ్ కేసు వీడి పైన ఇంకా పెండింగ్ ఉండగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మనం వదిలిపెట్టినామంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మనమే వాడికి లైసెన్స్ ఇచ్చినట్టు. ఇది చూడండి ఏ విధంగా మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. 4 సెక్షన్స్ ఉన్నాయి మనీ లాండరింగ్ లో. ఈ మనీ లాండరింగ్ అనేటువంటి తీవ్రమైనటువంటి కేసు. దీంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తిహార్కి వెళ్తాడు. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పైన ఇమ్మీడియట్లీ దీని మీద షోకాజ్ నోటీస్ విచారణ మొదలు పెట్టకపోతే ఈ పాపం కేంద్ర ప్రభుత్వం కూడా చుట్టుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరూ మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.